మటన్ కీమా ఇలా ఒక్కసారి ట్రై చేశారా? మటన్ తినే అలవాటు లేని వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగా కుదురుతుంది. ముందుగా మటన్ కీమా కొట్టించుకొని కడిగి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బాండీ ఉంచి అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఓల్ బగారా ఐటెమ్స్ మొత్తం వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మాత్రమే చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త సాల్ట్ వేసి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు కూడా వేసుకొని ఈ కీమా మొత్తం వేసుకోవాలండి. ఈ కీమా వేసి ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇందులోంచి వాటర్ మొత్తం బయటకు వస్తాయి కదా! వచ్చిన వాటర్ మొత్తం ఇనికేటప్పుడు మాత్రమే అల్లం పేస్ట్ వేసుకొని ఇందులోనే మన టేస్ట్ కి సరిపడా ఉప్పు, కారం మరొకసారి వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మాత్రమే సూప్ కు తగ్గట్టు వాటర్ వేసి ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం ఇనికి చిక్కటి సూపు వస్తుంది కదా! అప్పుడు మసాలాలు వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కీమా రెడీ.